పుట్టుక నీది, చావు నీది, బతుకంతా దేశానిది అని ఓ మహాకవి చెప్పిన వాక్కులు ఆయనకు అక్షరాలా సరిపోతాయి. బోస్టన్ యూనివర్సిటీలో పిహెచ్డి చేశాడు. ఢిల్లీ ఐఐటిలో ప్రొఫెసర్గా చేశాడు. ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే మాజీ ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్కు పాఠాలు చెప్పిన గురువు ఆయన. కానీ అవేవీ సంతృప్తినివ్వలేదు. ఓ మారుమూల మన్యంలో సాధారణ జీవితం గడుపుతున్నాడు. తన జీవితాన్ని ఆదివాసీల అభివృద్ధికి అంకితం చేశాడు. ఆ గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తిని చూసారా? ఒంటిపై లుంగి తప్ప కనీసం షర్టు కూడా లేదు. మాసిన గడ్డం, పెరిగిన జుట్టు చూస్తుంటే ఎవరైనా సరే అతన్ని పిచ్చివాడనే అనుకుంటారు. కానీ ఇతని జీవితాన్ని ఒకసారి తరచి చూస్తే ఎవరైనా సరే విస్తూపోతారు. అతని సంకల్పం, లక్ష్యం, ఆదర్శం కనీసం ఒక్క క్షణమైన ఆలోచింపజేస్తుంది. కేవలం మాటలు కాదు, చేతలు ఎంత కష్టంతో కూడుకున్నాయో తెలియజేస్తుంది. ఎందుకంటే ఇతను పిచ్చివాడు కాదు. ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్. ఇది 3 దశాబ్దాల క్రితం మాట. వినడానికి విడ్డూరంగా ఉన్నా వందల మంది గొప్ప గొప్ప వ్యక్తులను, విద్యావంతులను దేశానికి అందించిన అసాధారణ వ్యక్తి. మొన్నటి వరకు రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసిన రఘురాం రాజన్ కూడా ఆయన శిష్యుడే అని తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే. అంత గొప్ప వ్యక్తి ఇలా ఒంటిపై దుస్తులు లేకుండా సాధారణ జీవితాన్ని ఎందుకు గడుపుతున్నాడనే అనుమానం రావచ్చు. ప్రణామం ప్రణామం ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి ప్రణామం. అలోక్ సాగర్ 1973లో ఢిల్లీ ఐఐటిలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీ అందుకున్నాడు. ప్రపంచవ్యాప్తంగా అత్యున్నత విద్యా సంస్థల్లో ఒకటైన బోస్టన్ విశ్వవిద్యాలయంలో పిహెచ్డి పూర్తి చేశాడు. ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్గా పనిచేశాడు. ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపాడు. అయినా మనసులో ఏదో తెలియని వెలితి. రొటీన్ లైఫ్కు భిన్నంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలనే తపన. ఆ ఆలోచన, తపనలోంచే పుట్టిన కోరిక అతన్ని ఊహించని నిర్ణయం తీసుకునేలా చేసింది. అదే కోరిక ఐఐటి ఢిల్లీలో ప్రొఫెసర్ ఉద్యోగానికి రాజీనామా చేయించింది. ఇదంతా ఎక్కడో కొండల్లో కోనల్లో నివసించే ఆదివాసీల కోసం. మారుమూల పల్లెల్లో నివసించే నిస్వార్థమైన ఆదివాసీల జీవితాల్లో వెలుగులు నింపి వారి అభివృద్ధి కోసం కృషి చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మధ్యప్రదేశ్లోని మారుమూల ప్రాంతానికి చేరుకున్నాడు. కనీసం విద్యుత్తు, రోడ్డు సౌకర్యం లేని మారుమూల గ్రామమైన కొచాము చేరుకుని అంతటి అసాధారణ వ్యక్తి సాధారణ వ్యక్తిగా అక్కడి ఆదివాసీ ప్రజల్లో ఒకడిగా మారిపోయాడు. 3 దశాబ్దాలుగా అలాగే జీవిస్తున్నాడు. బేతుల్, హోషంగాబాద్ జిల్లాలో ఆదివాసీల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు. దేశానికి సేవ చేయడం అంటే మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయడమే అని నమ్మి 3 దశాబ్దాలుగా వారి కోసం కష్టపడుతున్నాడు. దానిలో భాగంగా ఇప్పటి వరకు ఒక్కడే దాదాపు 50,000 మొక్కలు నాటాడు. ఇప్పటికీ అలోక్ సాధారణ జీవితాన్నే గడుపుతున్నాడు. కేవలం అతని దగ్గర 3 జతల కుర్తాలు, ఓ సైకిల్ మాత్రమే ఉన్నాయి. ప్రతిరోజు ఆ సైకిల్ పైనే తిరుగుతూ విత్తనాలు సేకరిస్తూ మారుమూల ప్రాంతాల ప్రజలకు అందిస్తున్నాడు. ఇటీవల బేతుల్ జిల్లాలో జరిగిన ఎన్నికల సమయంలో జరిగిన ఓ సంఘటన అతను ఎవరనే విషయం అక్కడి ప్రజలకు తెలిసేలా చేసింది. ఎన్నికల సమయంలో అధికారులు అలోక్ విషయంలో దురుసుగా ప్రవర్తిస్తే తాను ఎవరు, ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చాడు, విద్యా అర్హతలు ఏంటన్న విషయాన్ని వెల్లడించాడు. అవి చూసి అక్కడి అధికారులు కూడా నమ్మలేదు. కానీ అతను చెప్పిన వివరాలపై విచారించి నిజం తెలుసుకుని విస్తూపోయారు.
కురిసే చినుకు తడిగా పయనమై పద పదలా ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో. ఇదంతా ఎందుకు చేస్తున్నారు అని అడిగితే దేశంలో ప్రజలు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారు. కానీ చాలామంది ప్రజలకు సేవ చేయడం మరచి తమ సర్టిఫికెట్స్ చూపించుకునేందుకే వారి తెలివితేటలను ఉపయోగిస్తున్నారు అని అంటున్నాడు అలోక్. మంచి ఉద్యోగం, విలాసవంతమైన జీవితం వదిలి సాధారణ వ్యక్తిలా కనీస సౌకర్యాలు లేని సామాన్యుల కోసం చేస్తున్న అతని కృషి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. ప్రణామం 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 ప్రభాత సూర్యుడికి ప్రణామం 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 సమస్త ప్రకృతికి